హలో అండి. ఈరోజు మీకు పచ్చి మామిడికాయ పులుసు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. మామిడికాయలు ఒక 2 మామిడికాయలను తీసుకుందామండి. చెక్కు తీసి రెండింటినీ కూడాను ఇలా చెక్కు తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలి. మనం నీరు పోసుకుని మునిగేదాకా నీళ్లు పోసి ఉడకనిద్దాం. బాగా ఉడకాలి, మెత్తగా గుజ్జు అయ్యేటట్టు ఉడకాలి. మూత పెడదాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనము తీద్దాం. అలా మెత్తగా ఉడికిపోయింది చూసారా. చాకుతో కనుక ఘాటు పెడితే కనుక మెత్తగా చూడండి అలా ఉడకబెట్టుకోవాలి. మనము తెలిసిపోతుంది మన మెత్తదనం అయిందని చెప్పి. దాన్ని ఒక ప్లేట్లోకి 2 కూడాను తీసుకుందాం. ఆరిన తర్వాత గుజ్జుగా కోసుకుందాం. ఈ నీరు కూడా పారపోయకూడదండి. ధనియాలు, జీలకర్ర, ధనియాలని ముందల వేయించుదాం. తర్వాత మిరియాలు కూడా వేయించుకోవాలి. లైట్గా ధనియాలు కొంచెం వేగిన తర్వాత మిరియాలను వేద్దాం. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత జీలకర్రని ఆ వేడి మీద వేసుకుందాం. కొంచెం మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి. మాడితే కనుక మళ్ళీ టేస్ట్ పోతుంది. కొంచెం లైట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు జీలకర్రను కూడా ఆ వేడి మీద వేద్దాం. ఒక తిప్పి పొయ్యి కట్టేద్దాం. ఇప్పుడు వీటిని ఆరిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము. పొయ్యి కట్టేద్దామండి. కొంచెం ఆ వేడికి కూడాను మారుతుంది, అందుకని కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మామిడికాయని ఇందాక మనం ఆరబెట్టుకున్న మామిడికాయని గుజ్జుగా తీసుకుందాము. అలా రెండింటిని కూడా గుజ్జు తీసి మిరపకాయలను కూడా ఎండుమిర్చిని కూడా వేయించాలండి. వేయించిన ఎండుమిరపకాయలని ఇందాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి చేసుకుని దాంట్లో వేసి అది కూడా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయని ఒక గిన్నెలోకి కోసుకుని ఒక కప్పుడు బెల్లాన్ని వేసామండి. ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తీపి తక్కువ తినాలనుకో తక్కువ వేసుకోవచ్చు. దాంట్లో ఇందాక ఉడకబెట్టిన నీళ్ళు ఉండేవి సరే, అవి పారపోయే అవసరం లేదన్నా కదా, పులుపుదనం ఉంటుంది, పారపోసుకోకూడదు. వాటిని ఈ ఉల్లిపాయ బెల్లం నీటిలో వేసి కొంచెం ఉప్పు కూడా వేస్తే కరుగుతుంది. మనం కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, మెత్తనుప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జును కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఆ పొడిలో కనుక మిక్స్ చేసేసామని కూడా కలిసిపోతుంది. ఆ గుజ్జు మనం చాకుతో తీసాం కాబట్టి కొంచెం ముక్కలుగా ఉన్నట్టుగా ఉంటుంది. మనం కనుక మిక్స్ చేస్తే కనుక ఇలా మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. మనం ఇందాక ఉల్లిపాయ, బెల్లము, ఉప్పు వేసిన ఆ నీరు పోసిన దాంట్లో కనుక ఇది కూడా వేసి కలిపితే మొత్తం కలిసిపోతుందండి. తిరగమాత పెడదాం. ఎల్లుల్లి, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కాలిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తిరగమాతను కూడా సరిపడా కాల్చుకోవాలండి. ఎక్కువ మార్చినా కానీ బాగోదు. ఈ కాలిన తర్వాత ఇంగ వేసానండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక కలుపుకున్న గిన్నెలో ఉంచుదాము. పసుపు కూడా వేద్దామండి. ఇవి అంతా కూడా కలిపితే కనుక కొంచెం ఉప్పు చూసుకుని తక్కువ అయిందనుకుంటే కనుక ఉప్పు వేసుకోవచ్చు. ఇక మనం ఎండుమిర్చి మనం ఇందాక నిలిపాం కదండి, ఆ కారం సరిపోతుంది. కారం చాలదు, కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎండుమిర్చిని ఎక్కువ వేసుకోవాలి. బెల్లం కూడా మనం కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనము పెద్దవాళ్ళు ఇదివరకు చింతపండు నానబెట్టి పచ్చి పులుసు చేసేవారు వేసవకాలం చల్లదనం కోసం. మనం చింతపండు ఇప్పుడు ఎక్కువ మంది వాడతలేదు కాబట్టి వాడకూడదు అంటున్నారు, కానీ
ఇప్పుడు ఇలా మామిడికాయతో చేసి చూడండి, పులుపు మామిడికాయ సరిపోతుంది. థ్యాంక్ యూ.